ఇక కమ్యూనిస్టు ఉద్యమం 100 ఏళ్ల సందర్భంగా డిసెంబర్ 27న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న రాష్ట్ర సదస్సును విజయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ పిలుపునిచ్చారు. సిరికొండ మండలం గండ్కోడ గ్రామంలో మాస్లైన్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. స్థాపనకు కమ్యూనిజమే దిక్సూచి అని గుణపాఠాలు తీసుకొని కర్తవ్యాలు రూపొందిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో 100 సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమం గుణపాఠాలు, మన భవిష్యత్ కర్తవ్యాలు ఎట్లా ఈ భారతదేశానికి విప్లవోద్యమాన్ని ఎట్లా నిర్మించదలిచారో అనేటటువంటి ఒక గుణపాఠాలతో కూడినటువంటి ఒక సదస్సుని, సెమినార్ని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంద రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేశంలో నక్సల్బరీ మూవ్మెంట్ నుంచి గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమం, శ్రీకాకుళం ఉద్యమం, అనేక పోరాటాలు, అనేక సాయుధ ఉద్యమాలు జరిగినటువంటి క్రమంలో కూడా దేశంలో అనేక విజయాలు లేదా అపజయాలు, అనేక గుణపాఠాలు వచ్చిన సందర్భంగా విప్లవోద్యమం అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో చాలామంది అనేక విజయాలు సాధించినప్పటికీ కూడా ఇంకా విప్లవం విజయవంతం కాలేదు అనేటటువంటి ఒక సన్నాయి నొక్కుతున్నటువంటి విమర్శలు కూడా వస్తున్న సందర్భంగా ఈ దేశంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు ఏమిటి, భౌతిక పరిస్థితులకు తగ్గట్టుగా కర్తవ్యాలు రూపొందించుకోవటం కానీ, గుణపాఠాలని తీసుకోవటంలో కానీ, కర్తవ్యాలు రూపొందడంతో పాటు కార్యక్రమం ఎట్లా ఉండాలనేటటువంటి విషయంలో అనేక విషయాల్లో తేడాలు ఉన్న సందర్భంగా విప్లవాన్ని ప్రజల వైపు తీసుకుపోవడానికి చాలా ఇబ్బందులు జరుగుతున్న స్థితి ఉన్నది. అందుకని ఈ 100 సంవత్సరాల కర్తవ్యాలు, గుణపాఠాలకు సంబంధించిన సదస్సుని విజయవంతం చేసి రేపు భవిష్యత్తు సోషలిజాన్ని సాధించడం కోసం, నూతన ప్రజాతంత్ర విప్లవాన్ని సాధించడం కోసం మొత్తం ప్రజా శ్రేణులందరూ కూడా, ప్రజాస్వామిక వాదులందరూ కూడా ఈ సదస్సుకు వచ్చి విజయవంతం చేసి భవిష్యత్తు విప్లవోద్యమాన్ని నిర్మించడం కోసం ఎలాంటి గుణపాఠాలు తీసుకోవాలి, ఎలాంటి అనుభవాలు తీసుకొని మన కర్తవ్యాలు తీసుకోవాలనేది కూడా మన ఈ సదస్సు ద్వారా ఈ ప్రపంచానికి తెలియజేస్తాం. కాబట్టి సిపి